పాకిస్తాన్లో శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. రాజధాని నగరం ఇస్లామాబాద్తో పాటు పంజాబ్ ప్రావిన్స్లోని కొన్ని ప్రాంతాలు ఈ భూకంపం ధాటికి కంపించిపోయాయి. భూకంప లేఖినిపై దీని తీవ్రత 6.9గా నమోదైంది. 150 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్టు నేషనల్ సిస్మిక్ మానిటరింగ్ సెంటర్ తజికిస్తాన్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 1:24 సంభవించిన ఈ భూకంపం ప్రభావం రావల్పిండి, ముర్రీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా కంపించింది. ఇక భూమి కంపిస్తున్నట్టు గుర్తించిన ప్రజలు భయాందోళనలో కల్మా ఈ తయ్యబా చదువుతూ తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం ప్రభావం ఇరాన్, భారతదేశం, ఇతర ప్రాంతాల్లో కూడా కనిపించినట్టు తెలుస్తోంది. నెల 5న ఇస్లామాబాద్, లాహోర్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని 5.8 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. అయితే భూకంపాలు పాకిస్తాన్కి ఏమీ కొత్త కాదు. 2005 అక్టోబర్ 8న సంభవించిన భూకంపంలో దాదాపు 75,000 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. 2013లో జరిగిన ఇలాంటి ఉపద్రవంతోనే 825 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021 అక్టోబర్ 7న ఏర్పడిన భూకంపంలో దాదాపు 22 మంది చనిపోగా 300 మంది గాయపడ్డారు. ఆ సమయంలో భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ఇప్పుడు ఇది మరింత ఉధృతంగా వచ్చినట్టు వార్తలను బట్టి తెలుస్తోంది. ఇక ఈ రోజు సంభవించిన భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్టు సిస్మిక్ మానిటరింగ్ కేంద్రం తెలియజేసింది.